ఇదేంటో తెలుసా, మామిడికాయ ముక్కలు అనమాట. ఇవి ఉప్పులో ఊరబెట్టాము చిన్నగా కట్ చేసి. దీన్ని ఇప్పుడు ఇలా ఎండబెట్టాలి, ఎండబెట్టాలి. ఇట్లా అయ్యాయి, ఇవి ఇలా ఎండబెట్టేసేయాలి. ఎల్లో కనిపించట్లేదు కదా కవర్ మీద. ఇవి బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత దీంతో మాగాయ పెట్టుకోవచ్చు. దీంట్లో లిక్విడ్ ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్ కూడా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకున్న తర్వాత ఇవి 2-3 రోజుల తర్వాత డ్రై అయిపోతాయి ఎండకి. డ్రై అయిన తర్వాత ఆ లిక్విడ్ దీనిలో కలిపేసి మాగాయ, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు ఇవన్నీ కలిపి ఆయిల్లో తాలింపు పెట్టేసి దీనిలో వేసుకోవాలి. మాగాయ రెడీ. సో అలా మాగాయ ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఇవి నిల్వ ఉండాలి అంటే ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, అది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే ఈ ముక్కల్ని ఇలా ఉంచేస్తే మనం పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు కూడా ఇది ముక్కలు వేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. కాయలు ఎక్కువ ఏం చేద్దాం అనుకుంటారు కదా, ఒకవేళ చాలా టేస్ట్ ఉంటుంది. మాగాయ పచ్చడి చాలా మంచిది, వేడి కూడా చేయదు. ఆవకాయ కంటే మాగాయ పచ్చడి వేడి చేయదు అనమాట. ఓకేనా, బాయ్.